వీటి పెట్టి మీ జెండాసనం చేసుకోవాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీరు ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి మీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినప్పుడు ప్రతి గ్రామాల్లో జెండాసనం చేసినప్పుడు మీరు పెట్టి మొత్తానికి జెండాసనం చేశారా? గ్రామాల్లో ఉన్నట్టు వారు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జెండాసనం చేశారని అడుగుతున్నాను నేను ఈరోజు. మీరు అందరూ కలిసిమెలిసి పోయేలా చూడాలి. మీకు సమస్య ఉంటే మీరు బయట చూసుకోవాలి. అంతేగాని గ్రామంలో జెండాసనం చేసినప్పుడు ఆ జెండాసనం మీరు రావాలి ముఖ్య అతిథిగా. ఈ రోజు మా గ్రామంలో ఎంతో అంగరంగ వైభవం చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఈ రోజు మీరు చేసిన ఘనకార్యాన్ని ఈ రోజు నాకు ఎంతో బాధగా ఉందనేసి ఈ సమ్ముఖం తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే గత 2014 సంవత్సరం నుంచి కూడా మన పోయిన సంవత్సరం మన లంకాశ్రీ గారు మండల కార్యదర్శి అయినా 2014 పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఒక మాట అన్నాడు, మన ఎంపీ ఆహ్వానిస్తున్న టైంలోనే అలాగే మన ర్యాలింగ్ నాటి తీర్చినప్పుడు దిమ్మ కడదాం జెండా విష్కరణ చేద్దామనే ఉత్సాహంతో ప్రధాన కార్యదర్శి లంకాశ్రీ గారు ఆ రోజు అనుకుంటే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, పాత దిమ్మలు ఎంతకయ్యా కొత్త దిమ్మ కడదామని. మరి నీతికి నిలబడి వయసుకి విలువిచ్చి ఒక ప్రధాన కార్యదర్శి సరే మన ఓడు మన జనసేన పార్టీ ఓడు అని మనసులో పెట్టుకుని ఆ పాత దిమ్మగా జెండా ఎందుకన్నప్పుడు ఉద్దేశం మరి వదిలేసినప్పుడు అదే వ్యక్తి ఒక నెల రోజుల్లో వేరే ఊరితో జెండా ఆవిష్కరణ రంగేసి దిమ్మ ఓపెన్ చేశాడు. అది ఎంతవరకు సమానమని చెప్పి కోరుకుంటున్నా. మరి రెండో విషయం, కరోనా టైంలో జనసేన పార్టీ తరపు నుండి కరోనా యాక్షన్ ఏం జరుగుతుందని చెప్పేసి నేను ఒక బండి ఏర్పాటు చేస్తే గ్రామంలో బండి ఆపడం జరిగింది. అదే అని అడిగితే జనసేన మన అనపర్తి రంగంపేట మండలంలోని ప్రతి గ్రామంలోనే ఇటువంటి జెండా ఆవిష్కరణ జెండా కండువలు జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కండువ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది మన జిల్లా స్థాయి నాయకులైన వెలమత్తి చిక్కిబ్రహ్మం గారి ఆధ్వర్యంలోని మన రంగంపేట గ్రామం 17 గ్రామాల్లోనే రోజు కండువాలు జనాలకు వేయడం జరుగుతుంది. రోజు జరుగుతూ ఉంటది. ఇది రోజు మన పండగ. ఈ 2 నెలల పండగ మళ్ళీ ఎవరు ఆపేది లేదు. మేము సిద్ధం అనే జెండా నిదానంతో మేము సిద్ధం. రేపటి నుంచి చూడండి, అది ఎవరికైనా సరే మా మీద దుమ్మేసి మమ్మల్ని